श्रीराघवं दशरथात्मजं प्रमेयं सीतापतिं रघुकुलान्वय रत्नदीपम् आजानुभावमरविन्ददलायताक्षं रामं निशाचर विनाशकरं नमामि। सीताया दक्षिणे पार्श्वे लक्ष्मणस्य च पार्श्वतः तन्मध्ये राघवं वन्दे धनुर्बाणधरं विभुम्। ॐ श्रीरघुनन्दन परब्रह्मणे नमः। श्रीरघुनन्दन परब्रह्मणे नमः। श्रीरघुनन्दन परब्रह्मणे नमः। हरिः ओम हरिः ओम। శ్రీమదఖండ రామాయణ హరి జ్ఞాన యజ్ఞ మహోత్సవంలో భాగంగా మనం నిన్నటి రోజున ఆ యొక్క అనుకంపనుడు అనేవాడి ద్వారా శ్రీరామచంద్రమూర్తి కరదూషణాది రాక్షసులందరినీ కూడా సంహరించాడని ఆ అనుకంపనుడు చెప్తాడు, ఆ రాముని నువ్వు యుద్ధంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా జయించలేవు, కాబట్టి నువ్వేం చేస్తావంటే ఆ సీతాదేవి అతని యొక్క భార్య సర్వాంగ సుందరి, అట్లానే దేవతల్లో కానీ యక్షుల్లో కానీ కిన్నెరుల్లో కానీ నాగుల్లో కానీ అటువంటి కన్య లేదు, అటువంటి స్త్రీమూర్తి లేదు, అటువంటి ఆవిడ నీకు అన్ని విధాలా నీకు భార్య కాదలింది, కాబట్టి నువ్వు ఆవిడ కనుక అపహరించినట్లయితే ఆ రాముడు ఆవిడ యొక్క వియోగంతోనే మరణిస్తాడు. యుద్ధం చేయక్కర్లేదు, నీ చెట్టుకి మట్టి కాదు, రాముడు యొక్క మరణ వార్త నువ్వు వింటావు అని చెప్తాడు అనుకోండి. ఎప్పుడైతే అట్లా చెప్పాడో వెంటనే మనం అనుకున్నాం, నిన్ననే అనుకున్నాం, ఆ యొక్క రావణాసుడు తను నిర్ణయించుకుంటాడు, సరే సీతాపహరణ చేయాలి అని. ఎలా చేద్దాం సీతాపహరణ అంటే ఎవరికి సహాయం కావాలి అని మారీచి దగ్గరికి వెళ్తాడు, రాక్షసుడి దగ్గరికి. ఆ మారీచి అన్ని విధాలా చెప్తాడు, రాముడితో నీకు వైరం తగలయ్యా, రాముడు సామాన్యుడు కాదు, కాబట్టి నువ్వు అతనితో యుద్ధం చేయవద్దు అని చెప్పినటువంటి సందర్భంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క రావణాసుడు అంగీకరించినప్పుడు మారీచి రకరకాలైన మాటలు చెప్తే సరే ఎందుకు చెప్తున్నాడో విందామని అనుకుని తను ఎక్కడికి వెళ్ళిపోతాడు, లంకా పట్టణానికి వెళ్ళిపోతాడు. హాయిగా మళ్ళీ సుఖభోగాలు మునిగిపోయి ఉంటాడు. ఈలోపు శూర్పణఖ బయలుదేరి వస్తుందని కూడా మనం నిన్న అనుకున్నాం. బయలుదేరి వచ్చి రకరకాలుగా దూషిస్తుంది, నువ్వేం రాజు అంటుంది, నీకు నీ యొక్క సోదర సమానులైనటువంటి 14,000 మంది యోధులు జనస్థానంలో రాక్షస సంహారం చేశాడు రాముడు, అతని మీద నీకు పగ తీసుకునేటువంటి ధైర్యం నీకు లేదా, అవసరం నీకు లేదా, అన్ని మాటలు చెప్పి సీత యొక్క వైభవాన్ని కూడా వివరిస్తుంది. కాబట్టి అటువంటి సీత నీకు భారీగా ఉండదగినది, ఆవిడ నువ్వు తీసుకురావాల్సింది అని చెప్పేసి రకరకాలుగా చెప్పినటువంటి సందర్భంలో ఇక రావణాసుడు ఏం చేస్తాడంటే ఇవన్నీ వింటాడు. విని ఆవిడంటుంది ఒక మాట, నీకు నువ్వు ఆలోచించుకో అని చెప్పగానే ఎప్పుడైతే ఆ మాట చెప్పి ఆ యొక్క శూర్పణఖ చెప్పిందో ఈ రావణాసుడు కూడా బాగా ఆలోచిస్తాడన్నమాట. ఆలోచించి ఏం చేస్తాడంటే ఎట్లయినా సీతాపహరణ చేయాలి అని సంకల్పం చేస్తాడు. సీతాపహరణ చేయడం కోసం ఎక్కడికి వస్తున్నట్ట, మారీచ శ్రూయతాంతాత వచనం మమ భాషత ఆర్తోస్మి మమచార్తస్య భవాన్ని పరమాగతి అంటున్నట్ట. ఆ మాటలన్నీ కూడా ఆ మారీచుతో చెప్పి అలా ఆ యొక్క మారీచి చెప్పినటువంటి మాటలన్నీ కూడా విని ఇక నువ్వేం చేస్తావో నాకు తెలియదు, ఎట్టి పరిస్థితుల్లో సీతాపహరణం మనం చేసి తీరవలసింది అని చెప్తాడు. ఆ చెప్పినటువంటి సందర్భంలో ఆయన రకరకాల మాటలన్నీ కూడా చెప్తాడు. ఆ చెప్పి రాముడి యొక్క గుణాలను తక్కువ చేసి మాట్లాడతాడు. ఎవరు? రావణాసుడు. ఏమనుకుంటున్నావు, నా యొక్క శక్తి ఎక్కడ, రాముడి యొక్క శక్తి ఎక్కడ? ఎందుకంటే మారీచి ఇప్పటిదాకా ఎవరి యొక్క వైభవాన్ని తెలియజేస్తున్నాడు, రాముడి యొక్క వైభవాన్ని తెలియజేస్తున్నాడు. ఎందుకు తెలియజేశాడు? 2 అనుభవాలు ఉన్నాయని చెప్పాడు. మొదటి అనుభవం ఏంటి, ఆ యొక్క సిద్ధాశ్రమంలో ఆ యొక్క యజ్ఞం చేసేటప్పుడు, విశ్వామిత్రుడు యజ్ఞం చేసేటప్పుడు అప్పుడు కొట్టినటువంటి దెబ్బ ఒకటి, తరువాత దండకారణ్యంలో తిరుగుతూ ఇంకొకసారి రాముడి చేత దెబ్బ తింటాడు. ఎవరు? మారీచి. కాబట్టి ఈ 2 ఉదాహరణలన్నీ కూడా చెప్తాడు. చెప్పి తన యొక్క పూర్వ అనుభవాలన్నీ కూడా చెప్తాడు అన్నమాట. చెప్పినప్పటికీ కూడా ఈ యొక్క రావణాసుడు ఆ మాటలన్నీ కూడా ఏమీ వినడు అన్నమాట. వినగా ఎప్పుడైతే అట్లా వినడో సరే చూస్తూ ఉంటాడు. రాముడికి చివరికి ఏం చెబుతాడో ఈ రావణాసుడు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడట. ఆలోచిస్తున్నప్పుడు రావణాసుడు ఇట్లా పలుకుతున్నాడు, ఏమస్మి తదామత్తః కదంచిత్ తేన సంయుగే ఇదానీమపి యద్రుద్రం తచ్చునశ్వ నివర్తతం. ఓ మారీచి, నువ్వు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా నేను సావధానుడై విన్నాను. విని
నేను ఏం చేయాలో అది నేను నిర్ణయం చేసుకున్నాను. ఎందుకు చెప్తాడండి ఈ మాట? ఒక రాజుగారు ఒక పనివాడిని పిలిచాడు. పిలిచి ఆయన ఏమంటున్నాడంటే, నేను ఫలానా పని చేయాలి అని అనుకుంటున్నానని చెప్పగానే పనివాడు ఏమనాలి? సహజంగా చేసేద్దామండి, దానికే ఉంది అని చెప్పడం మరి ఒకే పనివాడి యొక్క ధర్మం. పనివాడు అంతవరకే ఆలోచించాలి. కానీ పనివాడు సహజంగా ఏం చేస్తారు? దీనివల్ల చేసేటువంటి సాధక బాధకాలే ఉన్నాయి అనే విషయాన్ని రాజుగారికి చెప్పడానికి ప్రయత్నం చేస్తే ఏం జరుగుతుంది? రాజుగారి యొక్క కోపానికి గురి అవుతుంది. ఎందుకంటే సాధక బాధకాలు అడిగాడు ఆయన. మంచిది, చెప్పిన మాట మంచిదే, నిజమేనండి, ఈ పని చేయడం వల్ల ఈ కష్టం వస్తుంది, ఈ నష్టం వస్తుందని చెబితే రాజుగారు ఆలోచించేటువంటి తత్వం ఆ సమయానికి ఉండదన్నమాట. ఎందుకంటే రాజుగారు నిర్ణయం తీసేసుకున్నారు, ఈ పని చేయాలి, కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఈ పని నేను చేసి తీరాలి అని నిర్ణయించుకున్నాను. పనివాడు చేయవలసిన పని ఏంటి? చేయగలిగితే సహాయం చేయడం, లేకపోతే దండం పెట్టి నా వల్ల కాదండి ఈ పని అని పక్కకు తప్పుకోవడం. రెండు మార్గాలు ఉంటాయి. ఈ మారీచుడు ఏం చేస్తున్నాడు? సీతా అపహరణ చేయమని రావణాసురుడు వచ్చాడు. మారీచు ఏం చెప్తున్నాడు? అమ్మో, రాముడు చాలా గొప్పవాడు, లక్ష్మణుడు గొప్పవాడు, సీతాదేవి గొప్పది, నువ్వు వాళ్ళని కనుక ఏదైనా ప్రమాదం నువ్వు కలిగిస్తే నీ యొక్క వంశం మొత్తం నాశనం అయిపోతుందని పదే పదే చెప్తున్నాడు. చెప్పినప్పటికీ కూడా ఆ యొక్క రావణాసురుడు వినకపోవడం చేత ఇక రావణాసురుడు ఆ మాటలు చెప్తున్నట్ట, ఓ మారీచి, నేను నీ యొక్క రాజు, నేను సంకల్పం చేశాను, ఏమని? సీతాపహరణ చేయాలి అనేటువంటి సంకల్పాన్ని నేను చేసి ఉన్నాను. కాబట్టి నువ్వు దాన్ని అనుసరించి నా యొక్క పని చేసి పెడతావా? ఎందుకంటే మూర్ఖుడైనటువంటి వాడే రాజుకి ఎదురు చెప్తాడు. ఏం చేయాలో ఏమని సంకల్పం చేసుకున్నాడో రాజుగారు ఆ పని చేసి పెడితే చాలు. నిన్ను ఎదురు చెప్పమని నేను అన్నానా? సాధక బాధకాలన్నీ చెప్పమని నేను అడిగానా? నువ్వు నా పని చేస్తావా చేయవా అని చెప్పాడు. అడిగాట. ఎప్పుడైతే అట్లా అడిగాడో వెంటనే ఇక మారీచు అనుకున్నాడు, నేను చేయగలిగింది లేదు అనుకున్నాడు. అనుకుని ఇంకా కనుక నేను ఇక ఎక్కువగా మాట్లాడితే అనవసరంగా ఈ యొక్క రావణాసుడి చేతిలో చనిపోవటం అనేది ఖాయం అని భావన చేసి రావణాసుడి చేతిలో చావటమా రాముడి చేతిలో చావటమా అని నిర్ణయం తీసుకున్నట్ట. ఆ విధంగా నిర్ణయం తీసుకునేటువంటి సందర్భంలో మారీచు కనిపించింది, చీచి, ఈ రావణాసుడి చేతిలో చనిపోయి నేను నరకాన్ని పొందే కంటే రాముడి చేతిలో చనిపోయి చక్కగా స్వర్గాన్ని అనుభవించడం మేలు అని భావన చేసేట. భావన చేసి ఇక పంచవటికి బయలుదేరదామని, సరే పద, బుద్ధి కర్మానుసారిని అనుకుంటాం కదా, ఏం జరిగినా అది భగవంతుడి యొక్క లీల అని భావన చేశాడు. భావన చేయగానే వెంటనే ఆ రావణాసురుడు సంతోషించాడు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో మొత్తానికి రాజు అనుకున్న పని చేశాడుగా. మూర్ఖుడు అందరికంటే గొప్పవాడు, మొండివాడు అందరికంటే గొప్పవాడు ప్రపంచంలో, వాడు అనుకున్నది సాధిస్తాడు కదా. కాబట్టి సాధించడం కోసం ఎప్పుడైతే అలా బయలుదేరామని అన్నాడో వెంటనే ఈ మారీచుని తీసుకొని బయలుదేరట. ఏమముక్తాత్మజనం మారీచో రావణం తతః గచ్చ వేత్య బ్రవీద్ధీనో భయాద్రార్థించరో ప్రభో. ఆ యొక్క అట్లా బయలుదేరుతూ ఇక వెంటనే రథం వచ్చేసింది. ఆ రథం మీద కూర్చున్నారు. కూర్చుని వీళ్ళిద్దరు కూడా ఎవరు ఈ లోపల రావణాసురుడు గట్టిగా కౌగిలించుకున్నట్ట మారీచుని. కౌగిలించుకుని ఇలా అంటున్నాడు, ఏతత్ సౌందర్యయుక్తంతే మచ్చందాది భాషితం ఇదానీమసి మారీచః పూర్వమన్యో నిశాచర. నిశాచర, నా అభిప్రాయానికి అనుగుణంగా నువ్వు చక్కని మాటలు పలికావు, ఇప్పటికి పలికావు. కాబట్టి ఎంతో చెప్పిన తర్వాత ఇప్పటికి నేను వస్తానని చెప్పావు. కాబట్టి ఇక నుంచి నువ్వు కూడా నేను ఎటువంటి సుఖాలను పొందుతానో నువ్వు కూడా అదే సుఖాన్ని అనుభవిస్తావు. నా రాజ్యంలో అర్ధరాజ్యాన్ని నీకు ఇస్తున్నాను, అర్ధరాజ్యం ఇస్తాను, అర్ధరాజ్యాన్ని నీకు ఇస్తున్నావు. కాబట్టి ఇదిగో చూస్తున్నావా, ఆరోగ్యతామయం శీఘ్రం రతో ధర్మ రత్న విభూషితం మయా సహతదా యుక్త పిశాచవదనైః. ఇదిగో కనపడుతుందా, చక్కని ఆ యొక్క రథాన్ని అధిరోహించంటున్నాడు, దాని మీద కూర్చోమంటున్నాడు. రకరకాల మాటలన్నీ కూడా చెప్పి ప్రలోభ పెడుతున్నాడు. ప్రలోభ పెట్టి తతో రావణమారీచౌ విమానామివతం రథం ఆరోగ్య ఏదు శీఘ్రం తస్మాత్ ఆశ్రమ మండల. అక్కడి నుంచి విమానం ఆకాశంలోకి ఎగిరిపోయింది. ఎగిరి ఆ ఆశ్రమం దగ్గరికి చేరింది. ఏ ఆశ్రమం అది? శ్రీరామచంద్రమూర్తి యొక్క ఆశ్రమం దగ్గరికి చేరింది. ఆ చుట్టుపక్కలకి వెళ్ళేసరికి వనశోభ కనబడుతుంది. ఎంతో చక్కగా దండకారణ్యంలో చక్కటి చెట్లతో ఆశ్రమ వనము, ఆ యొక్క వనశోభ అంతా కనపడుతుందట. రావణాసురుడు మొట్టమొదటిగా చూశాడు ఆశ్రమాన్ని.
చూసి ఏతదాశ్రమ పదం దృశ్యతే కలనీకృతం, ఎక్కడ చూసినా అరటి చెట్లతో నిండిపోయింది కదా ఆశ్రమం, రామచంద్రమూర్తి యొక్క ఆశ్రమం. క్రియతాం తత్ సుఖే శీఘ్రం యథార్థం మయమానః. కాబట్టి మనం చేయాలి, ఏ పని చేయాలనుకున్నామో మారీచ ఆ పని నువ్వు తొందరగా మొదలు పెట్టన్నట్ట. సరావచశ్రుత్వా మారీచో రాక్షసస్తదా మృగో భూత్వాశ్రమద్వారి రామస్య విజచార. వెంటనే ఆ యొక్క మారీచ ఏం చేశాడు, ఒక మృగ రూపంలో, ఆ జింక రూపంలో వేషాన్ని మార్చుకున్నట్ట. ఆ వేషం ఎలా ఉందట అంటే ఆ యొక్క దాని కొమ్ములు ఇంద్రనీలాల్లాగా ఉన్నాయట. జింక కొమ్ము మామూలుగా జింక కొమ్ములు ఎట్లా ఉంటాయి, కొంచెం పసుపు రంగులో ఎట్లా ఉంటాయి, ఇది ఇంద్రనీలములాగా ఉందట. నీలి రంగులో ఇంద్రనీలంగా మెరుస్తున్నాయట. దాని ముఖం తెలుపు నలుపు వన్నెలతో మిశ్రమమై ఉంది, తెల్లగాను నల్లగాను అట్లా మిశ్రమంగా ఉంది. దాని పెదవులు ఒకటి ఎర్ర తామరలాగా ఉన్నాయట, ఒకటి కింద పెదవేమో నల్ల తామరలాగా ఉందట. చెవులు ఇంద్రనీలమణుల్లోనే వెలుసులుతున్నాయట. మెడ కొంచెం పైకి ఎత్తి ఉందట, ముదురు రంగులో వికసిస్తూ ఉందట. ఆ లేడి యొక్క ఉదరము మల్లెపూల వలె ఉందట, తెల్లని ఉదరం అట. చంద్రుడి రీతిగా ఉందని చెప్తున్నాడు. వజ్రమణి విధానంగా తెల్లని కాంతులనే ఆ యొక్క పొట్టంతా ప్రసరిస్తూ ఉందట. పార్శ్వ భాగాలు అటుపక్క ఇటుపక్కనేమో నెమలి రంగులో ఉన్నాయి. చూడండి, అంటే ఇటువైపు అటువైపు తెల్లని రంగు, మళ్ళీ పొట్టంతా తెల్లగా ఉంది, పార్శ్వ భాగాలు నెమలి రంగులో ఉన్నాయి. పద్మకేసరాల కాంతులతో విడాదులుతూ ఉందట. గిట్టలు వైఢూర్యమణుల్లాగా ఉన్నాయట. సంబంధి పిక్కలు అంటే పిక్కలు దృఢంగా ఉన్నాయి. తోక పైకెత్తబడి ఉంది. ఇంద్రధనుస్సు వలె పలు వన్నెలతో మెరుస్తూ ఉందట ఆ మృగం. ఆ మృగం ఏం చేస్తుందంటే చక్కగా ఆ సీతాదేవి కంటపడాలి. దాని లక్షణం ఏమిటంటే, మరి ఒక యజమాని కంటపడాలి అంటే ఎప్పుడు పడితే అప్పుడు యజమాని బయటకు వస్తాడు, చూసేద్దాం అనగానే కుదరదు కదా. అందుకని దాని ప్రయత్నాలు అన్నీ చేస్తుంది. ఒక చోటకి వెళ్ళి పచ్చిక మేరుస్తుందట, ఇటు వస్తుందేమో సీత, మళ్ళీ ఆ ద్వారంలోకి వెళ్ళి దాని ముందు మేరుస్తూ ఉందట. ఇట్లా రకరకాల ప్రయత్నాలన్నీ చేస్తుంది. కదలీం గృహం గత్వా కర్ణికానాం వితస్తదా సమాశ్రయం వదన్ గతి సీతా సందర్శనం కదా. కాబట్టి సీతాదేవి తనకి ఎట్లయినా కనపడితే, ఎక్కడైతే నేను కనపడతానో సీతాదేవికి ఆ ప్రదేశాలన్నింటిలో తిరగాలి అని భావన చేసి చెంగుమని ఎదురుతుంది. ఈలోపు మరి దీంతో పాటు కొన్ని జంతువులు ఉంటాయిగా అక్కడ, ఇది లేడి, ఇంకా కొన్ని లేళ్ళు ఉంటాయిగా. ఆ లేళ్ళు కూడా ఏం చేస్తున్నాయి, పాపం అలాంటిదే ఇది కూడా అనుకుని వాటి మధ్యలో వస్తుంది. వచ్చేటప్పటికి సముదూక్షంతం సర్వే మృగాహన్యే వనేచర ఉపగమ్య సమాగ్రాయ విద్రవంతి దిశోదశ. ఇది ఈ మారీచి మృగాలను సంపుకు తినేవాడు. అటువంటి వాడు ఏమయ్యాడు, ఇప్పుడు మృగ వేషాన్ని ధరించాడు. ధరిస్తే వేషం అయితే మారింది కానీ బుద్ధి మారుతుందా? మారదు కదా. వెంటనే పక్కనుండేటువంటి జంతువులకి ఇంద్రియాలకు అర్థమైపోయిందట, ఇది సామాన్యమైనటువంటి జంతువు కాదు, నేను లేడి అది లేడి అనుకుంటే కుదరదు. ఆ లేడికి ఉండేటువంటి లక్షణము, దానికి కావలసినటువంటి వ్యవస్థ, దీనిలో ఏదో లేదు, ఇదేదో రాక్షస మాయ అని అనుకుంటున్నాయట. అవి ఎక్కడికక్కడ వాటి గ్రాణ శక్తి చేత గ్రహించి పరిగెడుతున్నాయట. ఎప్పుడైతే అట్లా పరిగెడుతున్నాయో రాక్షసోపితాన్మన్యాన్ మృగాన్ మృగవదేరత ప్రచ్ఛదానార్థం భావస్వ నభక్షేది సంస్పృశన్. ఆ మారీచి కూడా నోరు ఊరుతోంది, అబ్బా దగ్గరికి వచ్చింది ఇది తినేయాలని. పాపం మరి జంతు రూపంలో ఉన్నాడు కదా, ఇప్పుడు తింటే పని చెడిపోతుందనే ఉద్దేశంతో వాటిని వాసన చూస్తున్నాడు కానీ తినటం లేదు. ఆయన కూడా తినాలని భావం ఉన్నప్పటికీ కూడా తినకుండా తన యొక్క రాక్షస స్వభావాన్ని కప్పుపుచ్చుకుంటూ జాగ్రత్తగా వాటిని అడిగడి పరిగెడుతుంటే నాకు కూడా ఏం తెలియదు అన్నట్టుగా అటు పరిగెడతాం అట్లా చేస్తున్నట్ట. ఎప్పుడైతే అట్లా చేస్తున్నాడో అదే సమయానికి తస్మిన్నేవ తత్కాలే వైదేహి శుభలోచన కుసుమాప చయవ్యగ్ర పాదపాన్ అభ్యవర్తత. అమ్మవారు సీత అమ్మవారట పూలు కోసుకున్నామని బయటకు వచ్చి అలా రాగానే అనర్హారణ్యవాసస్య సాతం రత్నమయం మృగం ముక్తామణి చిత్రాంగం దదర్శం పరమాంగన అని చెప్తున్నాడు. వెంటనే చూడగానే ఇక్కడ ఆ మృగం చూసింది, అబ్బా ఎంత బాగుందో అనుకుంటుంది అమ్మవారు. ఎందుకంటే ఆవిడ ఇప్పటికి వచ్చి మన అరణ్యంలోకి 13 సంవత్సరాలైంది. ఈ 13 సంవత్సరాల్లో ఇంత చిత్రమైనటువంటి, ఇంత అందమైనటువంటి, ఇంత విశేషమైనటువంటి మృగాన్ని తను చూసి ఉండలేదు. కాబట్టి వెంటనే రామ 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 అని పిలుస్తుందట. చూపించింది, మృగాన్ని చూపించి ఆ యొక్క రామపత్ని చూపించి
చూసిందట. చూసి దాని యొక్క కళ్ళు, ముక్కు, చెవులు ఇలాంటి మృగం ఎక్కడ ఇంతవరకు నేను చూడలేదు, ఎంత బాగుందో నువ్వు కూడా చూడు అని చెప్పి చెప్తుందట. అదృష్ట్వా పూర్వం తం దృష్ట్వా నానారత్నమయం మృగం విస్మయం పరమం సీత జగామజనకాత్మజ. ఒక్కసారి ఆశ్చర్యపోతుంది. రాముడు కూడా అట్లా చూస్తున్నాడు, సీతాదేవి మాత్రం సంబరపడుతుంది తప్ప. మనం కనుక ఏదైనా కొత్త వస్తువును చూడగానే ఏ విధంగా అయితే సంబరపడతామో అలా సంబరపడుతుందట. ఎప్పుడైతే ఆ విధంగా సంబరపడుతుందో వెంటనే ప్రహుష్టాచానవధ్యాంగి కృష్ణహాటకవర్ణిని భర్తారమభిచక్రంద లక్ష్మణం చాపి సాయుధం. ఓ రామ లక్ష్మణ మీరు తొందరగా ఆయుధాలతో రమ్మంటుంది. ఎందుకంటే మృగం కదా, దీన్ని పట్టుకోవాలంటే ఉంటే దాని వెంట పరిగెడితే కుదరదు. కాబట్టి ఆయుధాలను ధరించి రండి అని చెప్పి చెప్తుంది. రాగానే తయాభూతం నరవ్యాఘ్రౌ వైదేహ్య రామలక్ష్మణం వీక్షమాణం తుతం దేశం తదా దృశ్యం మృగం. చూశారా మృగాన్ని? రామలక్ష్మణుడి యొక్క దృష్టిలో మృగం పడింది. వెంటనే లక్ష్మణుడికి అనుమానం వచ్చింది. ఈ మృగాన్ని చూడగానే శంఖమానస్తుతం దృష్ట్యా లక్ష్మణో రామప్రవీత్ అన్నయ ఏమిటిది అంటున్నాడు. ఆ మృగాన్ని చూసి అనుమానం వచ్చి ఇలా అంటున్నట్ట, శరంతో మృగయా దృష్టో పాపేనోపాదినామని అనేక నిహతారాజన్ రాజాన కామరూపిణ. అనేక మంది రాక్షసులు మనం యొక్క జనస్థానంలో చంపి ఉన్నాం, 14,000 మంది రాక్షసులు. అప్పటి నుంచి ఈ యొక్క రాక్షసుల యొక్క కన్య ఎవరి మీద ఉన్నది? నీ మీద, నా మీద. సీతాదేవిని ఎట్లయినా అపహరించాలి, తినేసేయాలనే కోరికతో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఈ రాక్షసులందరికీ కామరూపాలు ధరించగలిగే శక్తి ఉన్నది. కాబట్టి ఒకవేళ ఏ రాక్షసుడైనా కామరూపంలో అంటే కోరినటువంటి యొక్క జంతు రూపంలో ఇక్కడికి వచ్చి ఉన్నాడేమో అంటున్నట్ట. అందులో అస్య మాయావిదో మాయా మృగరూపం విదంకృతం భానుమత్పురుష వ్యాఘ్రః గంధర్వ పురసన్నివం మృగో కేవం విదో రత్న విచిత్రో నాస్తి రాఘవ జగత్యాం జగతీనాథ మయేషాదిన సంశయ. మారీచి అనేటువంటి రాక్షసుడు ఉన్నాడు, గుర్తుందా? మనం సిద్ధాశ్రమంలో ఒకసారి అతనిని జయించాం. తరువాత ఒక శృగాల వేషం అంటే ఒక పంది వేషంలో మన దగ్గరికి వచ్చినప్పుడు ఒకసారి మళ్ళీ నీవు నీ యొక్క ప్రాణాల నుంచి అది తప్పించుకుంది నీ చేతి నుంచి. మళ్ళీ ఆ మారీచే ఈ విధంగా ఈ యొక్క లేడి రూపంలో వచ్చి ఉండవచ్చు. ఇది మా రాక్షస మాయ తప్ప ఇలాంటి మృగము అనేది ఒకటి ఉండటం అనేది కళ, ప్రపంచంలో జరగదు. బంగారు లేడి ఉండటం అనేది ఈ ప్రపంచంలో జరగదు అని చెప్పి చెప్తున్నట్ట. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో వెంటనే శ్రీరామచంద్రమూర్తి ఒక్కసారి లక్ష్మణుడు వాగంటున్నాడు, నవ్వుతున్నాడు శ్రీరామచంద్రమూర్తి. ఎందుకంటే తను ఏ కార్యం కోసమైతే ఈ భూమి మీద ఆవిర్భవించి ఉన్నాడో ఆ కార్యానికి ఇది నాంది. లేడి వస్తే సీతాపహరణ, లేడి కోసం లేడిని సీత కోరడం, మనం లేడి వెంట పరిగెట్టడం, రావణాసుడు సీతాదేవిని అపహరించడం అనేది నాంది పలిగినట్టు ఇక్కడ. కాబట్టి ఈయన నవ్వుకున్నట్ట మనస్సులో అనుకుంటున్నాడు, ఆర్యపుత్రాదిరామోసు మృగో హరతిమే మనః ఆనయేనం మహాబాహు క్రీడార్థం నో భవిష్యతి. వెంటనే సీతాదేవి పలుకుతాను. పాపం నొచ్చుకుంటుంది ఈ లోపే సీతాదేవి. లక్ష్మణుడు అంటాడు, నాకు మంచి ఇష్టమైనటువంటి వస్తువు రామచంద్రమూర్తి తెస్తాడు అని అనుకున్న సమయంలో లక్ష్మణుడు అడ్డుకొల్ల వేస్తాడు అనుకుంటుంది. అనుకొని నొచ్చుకుంటున్న సమయంలో రాముడు ఆగమన్నాడుగా, లక్ష్మణుడు ఆగన్నాడుగా. వెంటనే అంటుంది, వారి పుత్ర ఇంత చక్కని లేడి నేను ఇంతవరకు చూసి ఉండలేదు, అది నా మనస్సును దోచుకుంది. ఎట్టి పరిస్థితుల్లో ఆ యొక్క మృగాన్ని తీసుకురావాల్సింది. ఎందుకంటే మన యొక్క ఆశ్రమ పదంలో రకరకాలైన జంతువులు ఉన్నాయి, లేళ్ళు ఉన్నాయి, దుప్పులు ఉన్నాయి, అడవి పందులు ఉన్నాయి, ఇట్లాంటి ఎలుగు పంతులు ఉన్నాయి, ఇలాంటి వానరాలు ఉన్నాయి, కీసర మృగాలు ఉన్నాయి, చమనీ మృగాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఇటువంటిది ఒకటి కూడా కనపడలేదు ఇంతవరకు. కాబట్టి ఇంత గొప్పదైనటువంటి మృగాన్ని నేను ఇంతవరకు చూడలేను, నా భూతం నా భవిష్యత్తు అన్నట్టుగా నేను చూస్తానని కూడా నేను చెప్పలేను. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో యొక్క మృగాన్ని నువ్వు తీసుకురావాల్సింది అని చెప్పి చెప్తుందట. ఇది గ్రహణమభ్యేతి జీవన్నేవ మృగస్తవ ఆశ్చర్యభూతం భవతి విస్మయం జనయిష్యతి సమాప్త వనవాసానాం రాజ్యస్థానాం జన పునః అంతఃపురం విభూషణాత్తు మృగ ఏవ భవిష్యతి. రామ, మనకి చక్కగా 13 సంవత్సరాలు అయిపోయింది, 14వ సంవత్సరంలోకి మనం అడుగు పెట్టాం. ఇంకెన్నాళ్ళు చూస్తూ చూస్తూ హాయిగా ఈ 12 నెలల్లో అట్లా అయిపోతుంది. అయిపోతే నువ్వు కనుక ఆ మృగాన్ని కనుక తీసుకొచ్చామనుకో, మనం ఉంచుకున్నంతకాలం ఈ ఆశ్రమంలో చక్కగా మనతో పాటు ఆనందంగా
తింటూ ఆడుతూ గంతులు వేస్తూ మనకు ఆనందాన్ని కలిగిస్తుంది. మనం ఇక్కడి నుంచి అరణ్యవాసం అంతా అయిపోయి అయోధ్యకు వెళ్ళిపోతే కనుక చక్కగా మనతో పాటు దీన్ని తీసుకువెళ్ళిపోతే చాలా విశిష్టమైనటువంటి ఒక జంతువులాగా మనం చూడండి, ఏదైనా మంచి పక్షిని పెంచుకోవడానికి తెస్తేనో ఏదో తెస్తే అది కొన్నాళ్ళు మురిపం అనమాట. దాని యొక్క మురిపం కోసం అది పెట్ట ఇది పెట్ట దాని పొట్ట ఉమ్మిపోయేట్టు పెడతాం. తర్వాత పెడదాంలే, ఆ చూద్దాంలే, ఆ చేద్దాంలే అన్నట్టుగా ఎట్లా ఉంటుందో ఎవరికో ఏముంటుందో ఎట్లయినా దాన్ని పెంచుకుందాం అని భావన చేసి తీసుకురమ్మంటుందట. రామ ఇది నాకే కాదు ఆనందాన్ని కలిగించేది అంటుంది. ఇంకా ఎవరు అంటే దీన్ని మనం అయోధ్య తీసుకువెళ్తాం కదా. భరతస్యార్యపుత్రస్య స్వస్థూనాం మమచ ప్రభో ప్రభురూపమిదం వ్యక్తం విస్మయం జనయిష్యతి. భరతుడు గాని నీ తమ్ముడైనటువంటి భరతుడు గాని నీ తల్లులైనటువంటి కౌసల్య, సుమిత్ర, కైకేయి గాని నా కోసం అంటారు కదా. వీళ్ళు ముగ్గురు కూడా ఎందుకంటే మన పని జరగాలంటే ముందు ఎదుటివాడికి ఎంత బెనిఫిట్ ఉందో అని చెప్పాలన్నమాట. నా కోసం నువ్వు చేయమన్నావంటే వాడికి ఏం చేస్తాడు, చేయడు కదా. నీకు కూడా ఇన్ని లాభాలు ఉన్నాయి అని చెప్పి చేస్తాడనే ఉద్దేశంతో ఆ యొక్క మృగ సంయుక్తర్యాన్నంతా వాడు వర్ణించి వాళ్ళు కూడా ఆనందపడతారు. జీవన్ ఎదితే ప్రియేతి గ్రహణం మృగసత్తమ అజినం నరశాంతుగా రుషిరం ఏ భవిష్యతి. ఒకవేళ రామచంద్ర నువ్వు పట్టుకొని తీసుకురాగలుగుతావో లేదో నాకు తెలియదు. ఎందుకంటే దాని యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటో నాకు తెలియదు కదా, దానికి ఉండేటువంటి శక్తి నాకేంటో తెలియదు కదా. కాబట్టి నువ్వు వేళ దాన్ని పట్టుకొని తీసుకురాలేకపోయినా సజీవంగా చంపైనా దాని చర్మాన్ని తీసుకురమ్మంటుంది. స్త్రీ బుద్ధికి అటువంటి భావన రాదు. చంపి తీసుకురమ్మనేటువంటి భావన అంటే క్రూర స్వభావం అనేది ఉండదు. కానీ ఏముంటుంది, చంపైనా దాన్ని తీసుకురా, అది కూడా నాకు ఉచితంగానే భావన చేస్తాను. కామవృత్త విధం రౌద్రం స్త్రీణాం అదుషమ్మతం ఓపుషా త్వస్య సత్వస్య విస్మయో జనితోమా. ఇలాంటి మాట నేను అనకూడదు అంటుంది ఆవిడ. చంపైనా దాని చర్మాన్ని తీసుకురమ్మంటుంది. ఇలాంటి క్రూరమైనటువంటి వాక్యాలు నేను పలకకూడదు అని చెప్పి కూడా చెప్తాను. ఎప్పుడైతే అట్లా సీతాదేవి యొక్క ప్రేరణతో తమ్ముడైనటువంటి లక్ష్మణుడితో శ్రీరామచంద్రమూర్తి అంటున్నాడు, సరే ఇంతకాలానికి సీతాదేవి ఈ 13 సంవత్సరాలు నన్ను అడిగింది ఏం లేదు. మొట్టమొదటిసారిగా 13 సంవత్సరాలు అయిపోయి 14వ సంవత్సరంలో ఒక అడుగు పెడుతూ ఈ 1 సంవత్సరం ఏదో కాలక్షేపం చేస్తే హాయిగా రాజ్యంలోకి వెళ్ళిపోతాం అనేటువంటి సందర్భంలో అడిగింది కాబట్టి లక్ష్మణ పశ్య లక్ష్మణ వైదేహ్య స్పృహా మృగగతానిమా రూపశ్రేష్ఠతయా కేశ మృగజ్యోన భవిష్యతి. సీతాదేవి చెప్పింది అక్షరాల నిజం. ఇలాంటి జంతువు నేను భూమండలంలో లేదు, ఉండదు. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో నేను తీసుకుని వస్తాను అని భావన చేసేట. భావన చేసి ఈ యొక్క అమాయకురాలైనటువంటి సీతాదేవిని రక్షించవలసినటువంటి బాధ్యత నీదే అంటున్నాడు. ఎవరిది? లక్ష్మణుడు. ఎందుకంటే సీతాదేవి యొక్క రక్షణ కూడా అవసరం కదా. మాంసహేతోరపి మృగాన్ విహారార్థంచ ధన్వినః ఘ్నంతి లక్ష్మణ రాజాను మృగయాయాం మహాబలి. ఓ లక్ష్మణ, దీన్ని చంపడం కానీ దీన్ని ఎత్తుకురావడం కానీ సీతాదేవి అడగడంలో ఎటువంటి తప్పు నాకైతే గోచరించదు. ఎందుకంటే ఎంతో మంది రాజకుమారులు, మనలాంటి రాజకుమారులు ఈ అరణ్యవాసంలోకి వచ్చి రకరకాలైనటువంటి మృగాలన్నింటినీ కూడా వేటాడుతూ వాటి యొక్క మాంసాన్ని, చర్మాన్ని తీసుకెళ్ళడం మనం చూస్తూనే ఉంటాం కదా. ఇప్పుడైతే చూడండి, ఏదో డైమండ్ నెక్లెస్ ఇస్తానో ఇంకో ప్లాటినం నెక్లెస్ ఇస్తానో మనకు ఆనందం. డబ్బులు 1 కోటి రూపాయలు 10 కోట్లు ఇస్తే మనకు ఆనందం. పాపం రాజులకి అప్పట్లో ఏముంది, ఎవరి దగ్గర ఏది ఉంటే ఒక ఆవిడ పండుగ ఇస్తే ఏమంటే మా తోటలో పండిన పండ్లండి అని ఒక ఆవిడ ఇదిగోండి అరణ్యాల్లో మేము మాంసాన్ని తీసి ఇలాంటి చెంప చర్మం కానీ ఇలాంటి పులి చర్మం కానీ లేదని ఎవరికి తోచినట్టుగా వాళ్ళు బహుమతులు ఇస్తూ ఉండేవాడు అనమాట. రామచంద్రమూర్తి అలా యొక్క జంతువు యొక్క చర్మాన్ని మనం ఒక ఉపాయనంగా అంటే గిఫ్ట్గా మనం సీతాదేవికి ఇవ్వవచ్చు అని చెప్తున్నాడు. ఓ ఆర్యపుత్ర, దీని యొక్క చర్మం ఏదైతే ఉన్నదో దీని యొక్క స్పర్శ మరి ఏ జంతువు యొక్క చర్మానికి రాదనుకున్నాడు. ఎందుకంటే మనం గర్భచాపల మీద, మామూలు చాపల మీద కూర్చుంటాం. పూర్వం వాళ్ళు ఏం చేసేవాళ్ళు, చర్మాలతో చేసినటువంటి ఆసనాలని వాళ్ళు ధరించేవాళ్ళు, కూర్చునేవాళ్ళు వాటి మీద. కాబట్టి దీని యొక్క స్పర్శ అనేది వేరే వాటి వేటికి కూడా రాదు. కాబట్టి నేను యొక్క చర్మాన్ని కానీ లేకపోతే దాన్ని అలానే తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను అంటున్నాడు. అని ఇక బయలుదేరాడు. ఎక్కడికి బయలుదేరాడు? దాని వెంట పడుతున్నాడు. ఆ మాయా రూపంలో ఉండేటువంటి మృగాన్ని. యదివాయం తదాయన్మో భవేద్యసి లక్ష్మణ మాయేష రాక్షసస్యేతి కర్తవ్యోస్య వదోమయ. ఓ లక్ష్మణ, సరే ఇవన్నీ బాగానే ఉన్నాయి,
నువ్వు అనుమానించినట్లుగా ఒకవేళ ఇది రాక్షస మాయే అనుకుందా, జంతువు అయితే పర్వాలేదు, చంపేస్తాను, చర్మం తెస్తాను, దొరికితే పట్టుకునే వస్తాను. రాక్షస మాయే అయితే ఏతేనని నృశంసేన మారీచేన కృతాత్మన వనే విచరతాపూర్వం హింసితాం నిపుంగవా. వీడు ఖచ్చితంగా మారీచి ఉంటే వీడు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, ఇదివరకు రాక్షసులను హింసించడం కానీ, యజ్ఞయాగాది క్రతువులు నాశనం చేయడం కానీ, వాటన్నిటి యొక్క పాపం ఇప్పుడు పండినట్లే భావన చేసి హతమార్చేస్తాను. అందులో ఏముంది, మనకి రాక్షసుడు కొత్త కాదుగా అంటున్నట్టు రామచంద్రమూర్తి. ఇది ఎలా మరిసిపోతాడయ్యా అంటే, పూర్వకాలం ఇప్పుడు చెప్పుకున్నాక అగస్త్య యొక్క వృత్తాంతం చెప్పేటప్పుడు ఆ వాతాపి అనేవాడు ఏ విధంగా అయితే బ్రాహ్మణులందరినీ కూడా పిలిచి భోజనం పెట్టి ఆ యొక్క విల్వలుడు పిలవగానే మారీచి బయటికి రాని పొట్ట చించుకుంటూ బయటికి ఎట్లా వచ్చాడో, అటువంటి రాక్షసుని కూడా మారీచి కేవలం భుజించేసి అట్లా వాతాపి జీర్ణం అనగానే జీర్ణమైపోయాడో అంత తేలిగ్గా ఈ మారీచుని నేను చంపేస్తాను. ఇందులో నీకు ఎటువంటి సందేహం లేదు. కాబట్టి నువ్వు చేయవలసిన పని ఏంటి, ప్రదక్షిణేనాధిపదేన పక్షిణ జటాయుషా బుద్ధిమతాచ లక్ష్మణ భవాన్ ప్రవక్త పరిముఖ్యమైనవి ప్రతిక్షణం సర్వత ఏవ శంకిత. కాబట్టి సీతాదేవి యొక్క పరిరక్షణలో నువ్వు నిమగ్నుడివై ఉండు. అలానే నీకు ఏదైనా కావాలంటే చక్కగా జటాని యొక్క సహాయాన్ని స్వీకరించు. ప్రతి క్షణం కూడా అప్రమత్తతో ఉండి ప్రతి క్షణం కూడా ప్రమాదం పొంచి ఉన్నది అని భావన చేసి జాగ్రత్తగా నిన్ను సీతాదేవిని కాపాడుకోండి చెప్పాడు. చెప్పి ఇక రాముడు బయలుదేరుతున్నాడు. ఆ బయలుదేరేటువంటి సందర్భంలో తదాంత సమాదిశ్య రాతరం రఘునందన భవంధాసి మహాతేజ జాంబూరయత్సురం. ఒక బంగారు తిరిగినటువంటి ఖడ్గాన్ని పెట్టుకున్నట్ట, కోదండాన్ని ధరించేట, ధరించి చక్కగా అక్షయ పునీరాన్ని కూడా ధరించి ఆ మృగం వెంట పరిగెడుతూ ఉంటే అదేం చేస్తుందట, దొరికినట్టే దొరుకుతుందట రాముడి యొక్క బాణాన్ని. అప్పుడే దొరుకుతుంది, ఎక్కువ పెట్టగానే మళ్ళీ కనపట్టలేదు. అతివృత్త నిశోపాత లోభయానం కదంచన శంకిలంసు సముద్రాంతం ఉత్పదంతం ఇవాంబరే. అలా ఒకసారి రాముడికే ఒక భావన, ఏమిటి ఎగిరిపోయింది, ఏమిటి ఆకాశంలో అనుకుంటున్నట్టు రాముడు. అరే ఆ చెట్టు కింద ఉంది, అరే ఈ చెట్టు కింద ఉంది, ఇట్లా చూస్తున్నాడు. చూస్తూ ఉండగానే ఆ మృగాన్ని ఆకర్షిస్తుంది రామచంద్రుడు. ఆకర్షించి తీసుకువెడుతోంది. అలా ఆశ్రమం నుంచి చాలా దూరం వెళ్ళిపోయారట. ఆసీత్ క్రుద్ధస్తు కాకుస్తూ వివస్తేన మోహిత అదావస్తే సంభ్రాంత ఛాయమాశ్రిత్య శాశ్వతే. రాముడు అలిసిపోయాట, పరిగెట్టి అలిసిపోయాట. ఒక శాల్వరి వృక్షం ఉంటే దాని కింద కూర్చున్నట్ట, చెట్టు నీడ కోసం. పోతే పోయింది, దాన్ని మనం పట్టుకునే శక్తి నా దగ్గర కనపట్టలేదు అనుకుంటున్నాడు రామచంద్రమూర్తి అంతటి వాడు. ఎందుకంటే రాక్షస నాయకన ప్రత్యక్షంగా వస్తే ఎవరైనా యుద్ధం చేస్తారు. అలా అలిసిపోయాట. వెంటనే మళ్ళీ కనపడి కూర్చున్నావు కదా, నేను ఇక్కడున్నా చప్పట్లు కొడుతున్నట్టుగా మళ్ళీ కనపడుతుంది. వెంటనే ఆ యొక్క దాని వెంట పరిగెడుతున్నాడు. వివిధ రకాలైనటువంటి బాణాలన్నీ కూడా వేస్తున్నట్ట. వేస్తుంటే సూర్యరశ్మి ప్రతీకాశం జ్వలంతం పరివర్ధన సంధాయ స్తుబే చాపి విపుష్య బలవద్బలి. ఒక బలమైనటువంటి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగం చేశాడు పట్టుకోవాలనే ఉద్దేశంతో. వెంటనే ఆ బ్రహ్మాస్త్రం ఏం చేసిందంటే ఈ మారీచి రూపంలో ఉండేటువంటి జంతువు యొక్క హృదయాన్ని చీల్చేసి ఆ శరీరం అంతా పడిపోయింది, హృదయం అంతా కూడా బద్దలైపోయింది. తాళమాత్రం మతోత్పృత్య నృపదశిశరాసుర వినదన్ భైరవన్నాదం ధరణ్యాం అల్పజీవిత. ఆ మృగం తన యొక్క స్వస్వరూపాన్ని ప్రదర్శించి మారీచి రాక్షసుడుగా మారి తాళవృక్ష ప్రమాణం తాటి చెట్టు ఎత్తులో పడిపోయింది. శరీరం పడిపోయి పెద్దగా అరుస్తున్నాడు. అరవగానే వెంటనే శ్రీరామచంద్రమూర్తి గుర్తొచ్చింది. లక్ష్మణుడు చెప్పిన మాట అక్షరాల సత్యం. లక్ష్మణుడు చెప్పినటువంటి మాటని నేను పెడచెవిన పెట్టాను. ఇంత దూరం నేను ఆలోచించలేదు. సీతకి లక్ష్మణుడికి ఏమైనా అపకారం జరిగి ఉండవచ్చా అని భావన చేసుకున్నట్ట. ఈలోపు కొంచెం కొనగొలుంది ఎవరికి, ఆ యొక్క మారీచి. వెంటనే తనకు మాట చెప్పాడుగా రావణాసుడు, నువ్వు చేయవలసిన పని ఒకటి ఉన్నది అని. మరి వ్రతం గడ్డ ఫలితం దక్కాలని నేను ఎట్లయితే శరీరాన్ని త్యజించేస్తున్నాను, మరి రావణాసుడికి ఆయన పని జరగాలి కానీ భావన చేసేట. నప్రాప్తకాలం ఆజ్ఞాయ చకార తపస్వరం సదృశం రాఘవస్యేవ
చైవ హాసీతే లక్ష్మణేతి చ. రావణుడు చెప్పినటువంటి మాట గుర్తొచ్చింది. వెంటనే హా లక్ష్మణ హా సీత అని పెద్ద పెద్దగా ఎవరి గొంతుతో అరుస్తున్నాడు? రామచంద్రమూర్తి యొక్క గొంతుతో అరుస్తున్నట్ట. ఎప్పుడైతే ఆ మాటలు విన్నాడో వెంటనే రాముడు కంగారు పడిపోయాడు. అరే ఏమిటి ఇలా జరిగింది అనుకుంటున్నట్ట. అనుకుని తం దృష్ట్వా పతితం భూమౌ రాక్షసం ఘోరదర్శనం రామో రుధిరసిక్తాంగం వేష్టమానం మహీతలే జగా మనసా సీత లక్ష్మణస్య వచస్మరన్. ఆ లక్ష్మణుడి గురించి రాముడి గురించి భయం మనస్సులో భయం మొదలైందట. మారీచస్యేతి మాయేష పూర్వోక్తం లక్ష్మణేనతు తత్తదాభ్యవచ్యద్య మారీచోయం మయా. కాబట్టి ఇతను ఖచ్చితంగా మారీచే ఇతను నేను చంపేశాను. కాబట్టి ఇక లక్ష్మణుడికి సీతాదేవికి ఎటువంటి అపకారం జరుగుతుందో అని రాముడు భయపడుతూ ఒళ్ళంతా వణికిపోతుందట, గగురుపాటుకు లోనవుతున్నట్ట. ఈలోపు ఆయన రకరకాలైనటువంటి అపశకునాలన్నీ కూడా ఎవరికి కనపడుతున్నాయి? రామచంద్రమూర్తి కనపడుతుంది. అక్కడ ఎప్పుడైతే ఆ రామచంద్రమూర్తి అక్కడ కంగారు పడుతున్నాడో ఆ శబ్దం ఎక్కడ దాకా వినపడింది? ఈ యొక్క పంచవటిలో ఉన్నటువంటి వీళ్ళకి వినపడింది, దండకారణ్యంలో ఉండేటువంటి వీళ్ళకి వినపడింది. వినపడగానే ఆ మాట ఎప్పుడైతే వినపడిందో సీతాదేవి నైమే హృదయం స్థాని జీవితం బావతిష్టతి ప్రోషత పరమాత్మస్య శృతశబ్దోమయా పురుషం. లక్ష్మణ లక్ష్మణ వింటున్నావా అంటుందట సీతాదేవి. ఆ శబ్దం ఎవరిదో చూసావా అందట. అదిగో రామచంద్రుడి యొక్క గొంతు అంటుందట. కాబట్టి ఆ శ్రీరామచంద్రమూర్తికి ఏదో ఆపద కలిగింది, నువ్వు తొందరగా పరిగెత్తుకుంటూ వెళ్ళి అసలు ఆ రామచంద్రమూర్తికి ఏమైందో ఆయన యొక్క రక్షణ భారాన్ని నువ్వు వహించు అని చెప్పిందట. పరిగెత్తుకుంటూ వెళ్ళమందట. నజగామతోక్తస్తు భ్రాతురాజ్ఞాయ శాసనం తమువాచ తతస్తత్ర కుపితో జనకాత్మజ. వెంటనే లక్ష్మణుడు అంటున్నాడు, అమ్మా రామచంద్రమూర్తికి ఎటువంటి ఆపద అనేది జరగదు. ఎందుకంటే రాముడు సామాన్యమైనటువంటి వాడు కాదు. ఆయనని యక్షులు, కిన్నెరులు, గంధర్వులు, నాగులు, దేవతలు, రాక్షసులు ఎవ్వరు కూడా యుద్ధంలో ఓడించలేరు, ఆయన కష్టపెట్టలేరు. కాబట్టి ఇదేదో ఒక రాక్షస మాయలాగా ఉంది. కాబట్టి కొంచెం సావధానురాలువై నా మాట వినట్టున్నట్ట, నువ్వు కంగారు పడవద్దని చెప్తున్నట్ట. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో లక్ష్మణుడు సావధానంగా సీతాదేవి ఇంకా క్రోధం వచ్చేస్తుంది, కోపం వస్తుందట. వచ్చి అంటుంది సౌమిత్రే మిత్రరూపేణ భ్రాతుస్త్వమిషట్వత్ యస్యమవస్థాయా భ్రాతుం నావిపశ్యసే. ఏం లక్ష్మణ, నీకు నీ సోదరుడి పట్ల ఉన్నంత ప్రేమంత నటనేనా అంటుంది. స్వభావం ఎంతలోకి మారిపోతుంది? తన మాట వినకపోతే ఎవడైనా పనికిమాలినవాడే. కాబట్టి నీ యొక్క నటనేనా అంటుందట. ఆయన పాలికి నువ్వు శత్రువువే కానీ ఆయన పాటికి నువ్వు మిత్రుడివి కావు, కార్యం. ఆ మాట చెప్పి ఆపదలో అక్కడికి రానప్పుడు నువ్వు ఎందుకయ్యా లక్ష్మణ ఇంత దూరం రావడం మాతో అంటుందట. ఒకవేళ నీకు సౌమిత్రే ఇచ్చసిత్వం వినశ్యంతం రామం లక్ష్మణమృతే లోకాన్మృతే నూనం నాను వచ్చేసి రాఘవం. ఓ లక్ష్మణ, నీకేమైనా నా మీద ఏమైనా మనస్సు కలిగిందా ఏమిటి? రాముడు కనుక చనిపోతే నేను నీ దారిన ఇస్తానని నువ్వేమన్నా భావన చేశావా? అది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జరగదు అని చెప్తోంది కదా. వ్యసనంతే ప్రియం మన్యే స్నేహో ప్రాతరినాస్థితే తేన తిష్టశివ శ్రద్ధ తమపస్యం మహాద్యుతిం. కాబట్టి నువ్వు వెంటనే వెళ్ళాలి. నా మాట ఏమాత్రం నీ గౌరవం ఉన్నా ఆయన సంకటంలో చిక్కుకున్నాడు, ఆయన తీసుకురావాల్సినటువంటి బాధ్యత నీ మీదే ఉంది అని చెప్తుందిరా. ఇది గురువాణం వైదేహీం బాష్పశోక పరిపృతాం అబ్రవీం లక్ష్మణస్త్రాసాం శ్రీతాం మృగవధూమివా. అట్లా మాటలు పలికి, క్రూరమైనటువంటి మాటలు పలికితే ఏడవాల్సిందే లక్ష్మణుడు ఏడవాలి. కానీ సీతాదేవి ఏడుస్తుందట భర్త కోసం. ఏడ్చేయమంటుంది, అలా గుండెలు బాదుకుంటూ ఉందట. ఎప్పుడైతే అట్లా బాదుకుంటూ ఉందో వెంటనే లక్ష్మణుడు మనస్సులో చివుక్కు ఉందాయి. అరే ఏమిటి ఇట్లా మాట్లాడుతుంది అని వెంటనే లక్ష్మణుడు అంటున్నట్ట, పన్నగాసుల గంధర్వ దేవ మానుష రాక్షసై అశక్తస్య వైదేహి భర్తాజేతుం వశంసయ. నాగులు గాని యక్షుడు, గంధర్వులు ఎవ్వరు కూడా ఆయన్ని యుద్ధంలో జయించరు. ఎందుకంటే ఆయన సాక్షాత్ విష్ణు స్వరూపుడు. విష్ణు పరాక్రమశాలి అయినటువంటి శ్రీరాముని ఎదిరించడం అనేది ఎవ్వరి యొక్క సామర్థ్యము నిలవదు ఆయన ముందు. అది నిజం కాదనుకున్నాడు. కాబట్టి అవధ్యుడు అంటే వధించడానికి శక్తి లేని, వధించడానికి శక్తి అంటే అది కాని వాడుని అవధ్యుడైనటువంటి శబ్దానికి అర్థం చెప్తూ అజయుడు, జయించ శక్తి లేని వాడు శ్రీరామచంద్రమూర్తిని అట్లా
ఇటువంటి మాటలు పలకడం అనేది అంత భావ్యంగా లేదంటున్నట్ట. అనివార్యం బలం తస్య బలవతామపి త్రిభిర్లోకై సముద్దిక్షై శేశ్వరైరపి సామరై. కాబట్టి ఆయన యొక్క త్రిభువనాల్లో ఉండేటువంటి ఎవ్వరి చేతుల్లో కూడా ఆయన ఓడించబడటం అనేది జరగదు. నేను చెప్పాను కదా, ఇది కేవలం ఎవరి యొక్క మాయ అన్నాను? మారీచుడి యొక్క మాయ. నేను పేరు కూడా చెప్పేశానుగా. ఈ వీడిని చూడగానే వారకం చూడగానే అర్థమైపోయింది. ఎందుకంటే 2 సార్లు చూశాడు లక్ష్మణుడు. వీడు మారీచుడే. వాడి యొక్క స్వరూప స్వభావాన్ని లక్ష్మణుడికి తెలుసు. మనం చూడండి, ఏదైనా పని జరిగేటప్పుడు పలానా వాడు అనగానే వాడి స్వభావం చెప్పి వీడు పని చేస్తాడు, వీడు చేయడు, వీడు మంచివాడు, వీడు చెడ్డవాడని మనం ఎలా చదువుతున్నామో లక్ష్మణుడు కూడా వెంటనే చెప్పేశాడు, వాడు మారీచి అన్నట్టు. నేను చెప్పాను కానీ రామచంద్రమూర్తి వినలేదు నా మాట. కాబట్టి నిన్ను న్యాస రూపంగా నన్ను అప్పచెప్పాడు. నాకు నువ్వు వదిన గారిని జాగ్రత్తగా కాపాడుకో, జటా యొక్క సలహా తీసుకొని యొక్క మహారణ్యంలో జాగ్రత్తగా కాపాడుకోమని చెప్పాడు. కాబట్టి నేను దానికి కట్టుబడి ఇక్కడ ఉన్నాను, నిన్ను కాపాడటమే నా యొక్క ప్రధాన ఉద్దేశం అని చెప్పాడు. చెప్పగానే వెంటనే ఇవిడకి ఇంకా కోపం వస్తుంది. అనార్య కారుణారంభ ప్రశంస కులపాంసన అహం తవ ప్రియం మన్యే రామస్య వ్యసనం మహత్ రామస్య వ్యసనం దృష్ట్వా తేనే యుక్తాని ప్రభాషసే. ఓ కఠినాత్మురాడా, ఓ క్రూరుడా అంటున్నారు లక్ష్మణుడు. ఎందుకని తను చెప్పింది చేసి వెంటనే వెళ్ళిపోతే అబ్బాయి మంచివాడు, క్రూరుడా అంటుందిగా, మన వంశానికి చెడ్డ పేరు తెచ్చేవాడు నువ్వు అంటుందిగా, రాముడు కష్టాలు పాలవడం నీకు ఇష్టం ఉంటుందిగా, నా పతి ఇక్కట్లో చిక్కుకోవటం ఇవన్నీ కూడా నీకు ఇష్టమే. ఒకవేళ నిన్ను ఎవరు పంపించుండవచ్చు మా వెంట, వీళ్ళు బాగుంటారో లేదో, బాగుండకపోతే వీళ్ళు చెడగొట్టని భరతుడే నిన్ను పంపించి ఉంటాడు. పాపం ఈయనకే కాదు, భరతుడు కూడా తగ్గింటాడు. ఆ మాట కూడా అంతటా. కాబట్టి ఈ పాప బుద్ధిగా ఉండటం నాకు ఆశ్చర్యంగా లేదు. నువ్వు చేసేటువంటి పనులన్నీ ఇట్లానే ఉన్నాయి, ఇప్పుడు వెళ్తావా లేదా అని చెప్తుందట. కాబట్టి భరతుడినంది లక్ష్మణుని కూడా అనేసి. ఇది ఎందుకంది అంటే సీతాదేవి సాక్షాత్ లక్ష్మీ స్వరూపం. ఆవిడే కదా ఆయన వెంట నిత్యానపాయిని అంటారు. అంటే విష్ణుమూర్తి ఎక్కడుంటే లక్ష్మీదేవి అక్కడ ఉంటుంది. ఇక్కడ ప్రధాన ఉద్దేశం ఏంటి? ఆ స్క్రిప్ట్ లో రామచంద్రమూర్తికి ఏమేమి జరుగుతాయో ఎట్లా తెలుసు, లక్ష్మీదేవి కూడా అన్ని విషయాలు తెలిసి ఈ లక్ష్మణుడు కనుక ఇక్కడే ఉంటే లక్ష్మణ రావణ యుద్ధం జరుగుతుంది. ఖచ్చితంగా రావణుడైతే వస్తారు. వచ్చినప్పుడు లక్ష్మణుడికి రావణుడికి యుద్ధం జరుగుతుంది. దానివల్ల సీతాపహరణం అనేది జరగదు. ఎందుకంటే రావణుడు లక్ష్మణుడి చేతిలో అపజయం అనేది రావణుడు పొందాల్సిందే. సాగకపోవచ్చు కానీ అపజయాన్ని పొందుతాడు. కాబట్టి సీత యొక్క అపహరణ అనేది జరగదు. సీతాపహరణ ఎప్పుడైతే జరగదో పరస్త్రీని ఎత్తుకుపోయినటువంటి పాపము రావణాసుడికి అంటారు. అంటకపోవడం వల్ల ఏమవుతుంది? రాముడి చేతిలో రావణ సంహారం జరగదు, పని జరగబడతాడు అని క్రూరమైనటువంటి మా వాక్యాలు పలకడం అన్నమాట. అందుకే అంటారు, ఇక్కడ ఒక మాట చెప్తారనమాట. రాముడు రామాయణ మొత్తంలో ఎక్కడ చూసినా మీకు కోపం తెచ్చుకోవడమే ఉంటుంది కానీ కావాలని క్రూరమైనటువంటి మాటలు పలకడం, కోపం తెచ్చుకోవడమే ఉంటుంది కానీ ప్రత్యక్షంగా కోపం దానంతా అది పుట్టడం అనేది ఉంటుంది. సీతాదేవి ఈ మాటలు ఎందుకు అంటుందంటే కేవలం తన యొక్క విషయం ఏంటంటే లక్ష్మణుని ఎట్టి పరిస్థితుల్లో అక్కడి నుంచి పంపించాలి అంటే ఎటువంటి మాటలు అనాలో అటువంటి మాటలన్నీ కూడా ఆ యొక్క సీతాదేవి చేత విధి ప్రేరణగా అనిపించబడుతుంది. అందులో సీతాదేవి కైకి ఎట్లయితే నిమిత్త మాత్రాలు రామ సంహారానికి, సీతాదేవి కూడా ఈ మాటలు అనడం అనేది కేవలం నిమిత్త మాత్రంగానే ఉంటుంది తప్ప ఇందులో సీతాదేవి యొక్క దోషాన్ని ఎంచడానికి లేదు అని చెప్పి తత్వదివ్యుడు చెప్తాడు. ఆయన తత్వం చెప్తూ, అరే సీతాదేవి ఇన్ని మాటలు లక్ష్మణుడిని, భరతుడిని కూడా అంది, రామభక్తుడైనటువంటి భరతుడిని, ధర్మాన్ని పరిపాలించేటువంటి రామ లక్ష్మణ భరతుడిని ఇన్ని మాటలు అనడం కారణంగా సీతాదేవి కష్టం కలిగిందని చెబుతారు. కానీ ఇన్ని మాటలు అనకపోతే అసలు రాముడు లక్ష్మణుడు వెళ్ళరుగా. వెళ్ళకపోతే రామ సంహారం ఎక్కడుంది? అవతార ధ్యేయమే ఎక్కడ పరిపూర్ణం కాదు. కాబట్టి ఇన్ని మాటలు అందుగా సరే ఎప్పుడైతే ఆ మాటలు అందో వెంటనే కొంచెం లక్ష్మణుడికి ఇంకా బాధ అనిపించింది. బాధ అనిపించి ఆయన అంటున్నాడు, సీతాదేవి ఊరుకోదనుకుంటున్నాడు మనస్సు. అనవలసిందని అనేసిందిగా. వెంటనే ఉత్తరం నోత్సుహే వక్తుం దైవతం భవతీ మమ వాక్యం అప్రతిరూపంతు నచ్చిత్రం స్త్రీషు మైథిలి. ఓ సీతాదేవి, నువ్వు నా పూజ్యురా, నువ్వు నా తల్లితో సమానం. ఇక నీ ముందు మాట్లాడతాను, నీతో నేనేం మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే స్త్రీలు ఇట్లా అనుచితంగా మాట్లాడేది చాలా సహజమైనటువంటి విషయం. మార్కెట్లో కూడా ఏంటి అంటే
స్త్రీలైనా పురుషులైనా ఇష్టమైతే ఒక రకంగా, ఇష్టం లేకపోతే వెంటనే ప్లేట్ తిప్పేయడం అనేది సహజం, చాలా సహజం. కాబట్టి ఈ యొక్క పరిస్థితుల నుంచి నా ధర్మం ఏమిటో నేను దాన్ని అనుసరించబోతున్నాను అనుకుంటున్నట్ట. అట్లా మాటలన్నీ కూడా విని విని అవి బాణపు మొనల్లాగా గుచ్చుకొని ఇట్లా అంటున్నాడు, చూసావా నువ్వు అనే మాటలు వదినా, నేను ఒక్కడినే ఉంటే పర్వాలేదు, అదేం ఇబ్బంది లేదు. కానీ ఆశ్రమ వాసులందరూ వచ్చేసారు. వచ్చి సీతాదేవి ఆశ్రమ వాసుల ముందు ఏమంటుంది, లక్ష్మణుని నువ్వు ఇలా అని చెప్తాను. చెప్పగానే లక్ష్మణుడు కనిపించిందట, వీళ్ళందరూ కూడా వింటున్నారు, వదినా బాగుండదు ఇవన్నీ అట్లా మాట్లాడద్దున్నట్ట అని, నీకు వెళ్ళడమే కదా, నేను వెళ్ళి రావడమే కావాల్సింది, కాబట్టి నేను వెళుతున్నాను అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతున్నాడు. ఏదైనా సీతాదేవికి ఆపద కలుగుతుందేమో అని భావన చేసి, వనదేవతలందరూ ఉంటారు కదా అక్కడ, వనదేవతలు అంటే వనాలలో నివసించేటువంటి ఆ ప్రకృతికంతా నమస్కారం చేసి ఆ వనదేవతలందరితో చెప్తున్నట్ట, మీరే ఆ సీతాదేవిని కాపాడవలసినటువంటి బాధ్యత మీ మీదే ఉన్నది అని చెప్పాడు. చెప్పి అక్కడి నుంచి బయలుదేరాట. ఇది లక్ష్మణమాకృష్య సీతా దుఃఖ సమన్విత పాణిభ్యాం దుఃఖ ఉదరం రజగానచ. వెంటనే ఎప్పుడైతే లక్ష్మణుడు బయలుదేరుతున్నాడో సీతాదేవి ఆ కాళ్ళని పొట్ట దగ్గర పెట్టుకుని దిగులుగా కూర్చుంది. ఎప్పుడు వస్తావో, వచ్చిందాకా నాకు మనశ్శాంతి లేదని పదే పదే లక్ష్మణుడు వెళ్ళినటువంటి దిక్కుకి రాముడిని తీసుకొస్తాడని చూస్తూ కూర్చున్నాడు. ఎప్పుడైతే ఆ విధంగా కూర్చుందో ఇక అక్కడ వెళ్ళిపోయాడు లక్ష్మణుడు. ఈలోపు రావణాసురుడు రాణి వచ్చి తదసాధ్య దశగ్రీవం క్షిప్రం అంతరమాస్థిత అభిచక్రామ వైదేహి పరివ్రాజక రూపధృత్. రావడం ఎట్లా వచ్చాక దూరంగా పెట్టేశాడు ఆ యొక్క రథాన్ని. ఆకాశంలో నిలిచి ఉంది ఆ రథం. వెంటనే ఒక పరివ్రాజక రూపాన్ని ధరించేట. ఆ పరివ్రాజక రూపం అంటే ఏతి రూపంలో చక్కగా అడ్డపంచి కట్టుకుని, కాషాయాన్ని చేతిలో దండాన్ని పట్టుకుని, కమండలాన్ని పట్టుకుని, శిఖ చక్రము పాదుకలు దండము కమండలము ఇవన్నీ కూడా పట్టుకుని సీత రామలక్ష్మణుడు ఇద్దరు లేని సమయాన్ని బాగా ఎంచుకుని వాడికి దగ్గరలో వచ్చే అవకాశం లేదు అని భావన చేసి వెంటనే ఆ యొక్క ఆశ్రమంలోకి ప్రవేశం చేసి ఎప్పుడైతే అట్లా ప్రవేశం చేస్తూ ఉన్నాడో అష్టదిక్పాలకులు అందరూ చూస్తున్నారు. మనం అనుకుంటాం కదా, మనం ఏదైనా పని చేసుకుంటే నన్ను ఎవరు చూస్తాడే, నా గురించి ఎవరు పట్టించుకుంటాడే అనుకుంటారు. ఎవరు చూడకపోయినా ఎవరు చూస్తారు? చిత్రగుప్తుడు అష్టదిక్పాలకులు అందరూ చూస్తూనే ఉంటారు. ఎందుకంటే వాడు దిక్కులకు అధినాయకుడు. వాళ్ళందరూ కూడా చూస్తూనే ఉన్నారు. ఈ రావణుడు చేసేటువంటి పనిని చూసి ఆ యొక్క ప్రకృతి అంతా కూడా ఒకసారి స్తంభించిపోయింది. అమ్మో రావణాసురుడు వచ్చేసాడు. అప్పటిదాకా పరవళ్ళు దొరుకుతున్న గోదావరి నిదానంగా ప్రవహిస్తున్నారు, శబ్దం చేయడం లేదా, గాలి బీభత్సంగా వీసి గాలి నిదానంగా స్పర్శ తగలనట్టుగా చల్లటి గాలి పిల్లగాలి వీస్తున్నట్టుగా ఉందట. అట్లా వాళ్ళందరూ కూడా ఎవరి జాగ్రత్తల్లో వాళ్ళు ఉన్నారు. మనకెందుకులే, ఏం జరుగుతుందో చూద్దామని అనుకుంటున్నారు. రావణుడికి మూడింది అనుకుంటున్నారు. ఎందుకంటే సీతాపారణే రావణుడికి ఆ యొక్క చనిపోవడానికి కారణం కాబట్టి. ఎప్పుడైతే ఆ విధంగా ఆయన నిదానంగా వెళ్ళిపోయాడో ఈలోపు ఈ సీతాదేవి పది ధ్యానంలో అట్లానే అనుకున్నాక కాళ్ళు కడుపు దగ్గరికి చేర్చుకొని తల అట్లా ఉంచుకొని ఆ మోకాళ్ళ మీద పెట్టుకుని ఏడుస్తూ ఉందగా బాధపడుతున్న సమయంలో రావణుడు వెళ్ళాడు. సీతాదేవి యొక్క అందాన్ని, ఆవిడ యొక్క స్వరూపాన్ని అంతా కూడా చూసి ఆయన మనస్సులో దుర్బుద్ధి కలిగిందిరా. ఆహా, ఇప్పటిదాకా అకంపనుడు చెప్పాడు, మారీచి చెప్పాడు, శూర్పణఖ చెప్పింది సీతాదేవి యొక్క సౌందర్యము, తన యొక్క వైభవాన్ని గురించి. నేను ప్రత్యక్షంగా చూశాడు కదా, ఎంత బాగుందో అనుకుని ఎట్లా అయినా ఏమంటే నేను అపహరించాలి అని భావన చేసి సమన్వద శరానిష్టో బ్రహ్మదోషం ఉదీరయం అబ్రవీ ప్రశ్నితం వాక్యం రహితే రాక్షసానిమే. మనస్సులోనేమో దుష్ట బుద్ధి, పైకేమో భవత్యా భిక్షాం దేహి అంటున్నాడు. భవత్యా అమ్మ నాకు ఏదైనా ఆహారం ఉంటే సమర్పించవలసిందని భావన అంటున్నట్ట అని ఆ సీతాదేవిని ఇట్లా ప్రశంసిస్తున్నట్ట. ఏమంటున్నాడు? తాముత్తమాం స్త్రియాం లోకే పద్మహీనా నిమశ్రయం విభ్రాజమానం ఉషా రావణ ప్రశంస అంటున్నాడు. చక్కని కళ్ళను కలిగి, పద్మాల వంటి నేత్రాలు కలిగి, మంచి కరాలు పాదాలతో శోభిల్లుతున్నటువంటి సీతాదేవి, నువ్వు అచ్చం పార్వతీదేవిలాగా ఉన్నావు అని చెప్తున్నట్ట. నువ్వు లక్ష్మీదేవివా, అప్సరసవా, ఐశ్వర్యస్వరూపిణివా, రతీదేవివా, ఇందులో నువ్వెవరో చెప్పవలసింది అంటున్నట్ట. ఇలా అంటూ ఉండగానే ఇక సీతాదేవి బాధలో ఉన్నది కదా, ఆ మాటలన్నీ కూడా విని కార్త్వం భవసి రుద్రాణం మరుతం వా వరాననే వసూనాం వరారోహే
దేవతా ప్రతిభాసిని. కాబట్టి నువ్వు ఇటువంటి గొప్ప స్త్రీమూర్తిని ఈ అరణ్యంలో ఎందుకున్నావు? నువ్వు ఈ అరణ్యవాసంలో ఉండటానికి గల కారణం ఏమిటి? ఈ అరణ్యం అంతా కూడా రకరకాలైనటువంటి మృగాలతో, జంతువులతో, పక్షులతో, అట్లనే బలిష్ఠులైనటువంటి రాక్షసులతో నిండి ఉంది. నీకు ఇక్కడ రక్షణ ఏముంది? అసలు నువ్వు ఎవరి దానివి అని అడుగుతున్నట్టే, ఏమీ తెలియనట్టు. కస్యకుతశ్చిత్వం కిన్నిమిత్తం చ దండకాన్ ఏకా చరసి కళ్యాణి ఘోరాన్ రాక్షస సేవితాన్. కాబట్టి ఈ విధంగా ఇటువంటి ఘోరమైనటువంటి దండకారణ్యంలో రాక్షసులు నిరంతరం చెల్లించేటువంటి చోట నువ్వు ఉండటానికి గల కారణం ఏమిటి అన్నట్ట రావణాసుడు. వెంటనే ఈ మాటలన్నీ వింది. పాప ఎవరో నాకు కాస్త ధైర్యం ఇవ్వడానికి ఒక మనిషి తోడున్నాడు అనుకుంటుంది ఆవిడ. ఎందుకంటే ఆవిడకి శంఖ కలగలేదు, ఎద్దు రూపంలో ఉన్నాడుగా. అప్పటిదాకా ఆశ్రమంలో అనేక మంది ఋషులు అప్పట్లో అతిథ్యభ్యాలతో స్వయం విష్ణు అని ఒకరికి భోజనం పెట్టి తినడం అలవాటు. రోజు రాముడున్నా లక్ష్మణుడున్నా ఎవరో ఒకరు వస్తుంటారు, కాస్త భోజనం పెట్టి వాళ్ళు కూడా తినేవాళ్ళు. ఈ రోజు రాముడు లక్ష్మణుడు ఆ పని మీద వెళ్ళారు. ఈవిడైతే భోజనం పెట్టవలసిన బాధ్యత మాత్రం గృహస్థాశ్రమంలో స్త్రీమూర్తిగా ఇవిడ ఉంది కాబట్టి అనుమానించలేదు. రాముడిని చూసి చక్కగా ఉపనీయాసం పూర్వం పాద్యేన నిమంత్రిచ అబ్రవీత్ సిద్ధ్యమిత్యేవ తదాహం సౌమ్య దర్శనం. ఆవిడ వెంటనే అతిథి పూజను ఆహ్వానించిందట. రండి స్వామి లోపలికి రెండందట. చక్కగా మంచి ఆసనం వేసుకుని కూర్చోబెట్టి ఆర్ఘ్యాన్ని, పాద్యాన్ని, ఆచమనాన్ని ఇచ్చి చక్కగా పక్వాన్నాన్ని కూడా సిద్ధం చేసుకుంది. వండి పెట్టవలసినటువంటి వండుతూ ఉందట. లోపల కూర్చొని కొంచెం సేపు కూర్చోమంటుందట. ఈలోపు ఈయనేం చేశాక ఆ కమండలము, కాషాయ వస్త్రాలను ధరించి ఎదురులో ఉండేటువంటి ఆ యొక్క రావణాసుడు సీతాదేవిని లోపు ఆరిపారా చూస్తున్నాడు. తన యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించమని ఆవిడ అడిగినందుకు ఆనందపడుతున్నట్ట. లోపలికి వెళ్ళాట. వెంటనే ఆ యొక్క విస్తరలో వేసి అన్ని చక్కగా వడ్డించింది. ఈయన తినటానికి కూర్చున్నాడు. ఆ కూర్చున్నటువంటి సందర్భంలో రావణుడు అడుగుతున్నాడు. మామూలుగా సహజంగా తింటూ ఉంటే అలా మౌనైన గుంజి కానీ ఉంటే తింటూ ఉంటారు కదా, ఏమో ముచ్చట్లు చెబుతుంటారు కదా పక్కన వాళ్ళు. అలా అడుగుతున్నాడు. అసలు నువ్వు ఎవరు ఏమిటి అని అడిగాడుగా. ఇంత ముందు సీతాదేవి మొదలుపెట్టింది. నా కష్టం ఏం చెప్తుంది అని మొదలుపెట్టిందట. అంటే రావణాసుడు బ్రాహ్మణశ్చాదిశ్చాయాం అనుక్తో శపేతమా ఇది ధ్యాత్మా ముహూర్తంతో సీతా వచనం బ్రవీత. మన మనస్సులో ఉంటుంది. పాపం అడిగాడు కదా, అందులో బ్రాహ్మణుడు. నేను చెప్పకపోతే ఆయన ఏమైనా బాధపడతాడేమో, నన్ను ఏమైనా శపిస్తాడో అని తనకి విషయం అంతా చెప్తోందట. దుహితా జనకస్యాహం మైథిలస్య మహాత్మనః సీతానాస్సు భద్రంకే రామభార్య త్రిజోత్తమా. నేను జనకాత్మజను, జనకుడు యొక్క కుమార్తె, శ్రీరాముడికి పట్టం ఇచ్చింది కాబట్టి అని నా పేరు సీత అని చెప్పిందట. ఊషిత్వా ద్వాదశ సమా ఇక్ష్వాకూనాం నివేశనే భుంజాన మనుషాన్ భోగాం సర్వకామ సమృద్ధిని అంటున్నాను. నేను ఆ విధంగా శ్రీరామచంద్రమూర్తితో వివాహం చేసుకుని 12 సంవత్సరాల పాటు ఏ లోటు లేకుండా మానవుడు అనుభవించవలసిన సుఖభోగాలన్నింటినీ నేను చక్కగా అయోధ్యలో అనుభవించేశాను. ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలు. 8 సంవత్సరాలకు పెళ్ళయింది. 12 సంవత్సరాలు ఎక్కడుంది? అయోధ్యలో. అంటే అయోధ్య నుంచి ఆవిడ అరణ్యవాసానికి బయలుదేరేసరికి ఆవిడ వయస్సు 20 సంవత్సరాలు. తతస్త్రయోదశే వర్షే రాజా మంత్రేత ప్రభు అభిషేచయితుం రామం సమేతుం రాజమంత్రికి. కాబట్టి ఎప్పుడైతే అట్లా నాకు 12 సంవత్సరాలు అక్కడ ఉన్నాను, 13వ సంవత్సరం పడేసరికి మా మామయ్య గారు రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేయాలి అని అనుకున్నాడు. అట్లా చేద్దామని సంకల్పం చేసినప్పటికీ మా కైకేయి, మా అత్తయ్య గారు అడిగినటువంటి 2 వరాలు ఇవ్వడం కోసం ఈ విధంగా శ్రీరామచంద్రమూర్తి దండకారణ్యంలో అరణ్యవాసం చేయాలని, భరతుడికి పట్టాభిషేకం చేయాలి అని చెప్పి కోరడం చెప్పిన ఈ విధంగా తాపస వేషాలన్నీ కూడా ధరించి ఈ దండకారణ్యంలో మేము ప్రవేశించామని చెప్పిందట. చెప్పి ఇవన్నీ కూడా అడిగిన తర్వాత వెంటనే ఎట్లా అంటుందట. ఓ విప్రుడా, సత్వం నామచ గోత్రంచ కులం చక్ష్వతత్వత ఏకస్య దండకారణ్యే కిమర్థం చరసి ద్విజ. ఆవిడ అడుగుతుంది, మీదేవురండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు అని అడుగుతాగా సహజంగా. ఇప్పటిదాకా ఈ ఇన్ఫర్మేషన్ అంతా చెప్పేసింది. రావణాసురుడిని అడుగుతుందట, ఎక్కడి నుంచి వచ్చారు, ఏమిటి మీ పూర్వాశ్రమం ఏమిటి, మీ ఊరేమిటి, మీ గోత్రం ఏమిటి, ఎందుకు ఈ ఒంటరిగా యొక్క దండకారణ్యంలో మీరు చరిస్తున్నారని అడుగుతుందట. ఎప్పుడైతే ఆ మాట అడిగిందో వెంటనే ఆయన అంటున్నట్ట రావణుడు, ఏన మిత్రాశితాలోక సదేవాసురపన్నగా అహంతు రావణో నామ సీతే రక్షోగణేశ్వర. ఓ సీత, నన్ను రావణాసురుడు అంటారు. నేను ఈ యొక్క రాక్షస గణాలన్నిటికీ కూడా
అధిపతిని, దేవతలందరూ, దేవతలు, అసురులు, నాగులు అందరూ కూడా ఈ లోకమే నన్ను చూసి భయపడుతుంది అని చెప్పాట. కాబట్టి అట్లా ఎప్పుడైతే ఆ మాట చెప్పిందో వెంటనే కొంచెం మనస్సులో సందేహం కలిగమో రాక్షసుడైనటువంటి రావణాసురుడు వచ్చాడా అని చెప్పి ఆవిడ అనుకుంటుందట. అనుకోగానే రావణాసురుడు తన యొక్క వృత్తాంతం చెప్పడం మొదలు పెడుతున్నాడు. బహివీనాం ఉత్తమస్త్రీణాం ఆహృతానాం వితస్తత సర్వాసామేవ భద్రంతే మమాగ్ర మహిషీ భవ. ఓ సీత, నేను ఇది వరలో వివిధ రకాలైనటువంటి స్త్రీలను ఇక్కడి నుంచి అక్కడి నుంచి ఎత్తుకుని మా యొక్క నగరంలో నేను అట్లా ఉంచేవాడిని. కాబట్టి వాళ్ళందరూ ఇప్పటిదాకా నేను ఎంతమంది అయితే స్త్రీలు ఎత్తుకొచ్చానో వాళ్ళందరికంటే కూడా చాలా అందంగా ఉన్నావు. అటువంటి స్త్రీని నువ్వు నాకు భార్యగా ఉండటానికి అర్హుడానివి. కాబట్టి నువ్వు నా యొక్క పట్ట మనిషిలాగా ఉండట్టున్నట్ట. లంకానామ సముద్రస్య మధ్యే మహాపురి సాగరేణ పరిక్షిప్త నివిష్ట నగమూర్ధని. నా యొక్క నగరం పేరు లంకా నగరం. అది సామాన్యమైనటువంటి నగరం కాదు. త్రికూటం అనేటువంటి గిరి మీద ఉన్నటువంటి నగరం. దాని చుట్టూ గొప్ప గొప్ప అగర్తలు ఉన్నాయి. వివిధ రకాలైనటువంటి ఐశ్వర్యాలతో అది ఒప్పుతూ ఉన్నది. ఒకవేళ కనుక నువ్వు నా భార్య అయితే నీకు 5,000 మంది పరిచారకులు నీకు పరిచయం చేస్తారని చెప్పి చెప్తున్నట్ట. మహాగిరి వివాహకంప్యం మహేంద్ర సదృశం పతిం మహోదనామివాక్ష్యోభ్యాం అహం రామ అనువ్రత. వెంటనే సీతాదేవి ఉంటుంది, నువ్వెవరైనా కావచ్చు, నువ్వు నాకు తృణంతో సమానం ఉంటుందట, గడ్డి పూసతో సమానం ఉంటుందట. నా రాముడే నాకు దేవుడు. ఆయన గొప్ప పరాక్రమవంతుడు, మహాసముద్రములే గంభీరుడు, సర్వలక్ష సంపన్నుడు, మహా వటవృక్షం లాంటివాడు. అందరికీ కూడా ఆయన ఆదరించేవాడు అని చెప్పి ఆ రాముడి యొక్క గొప్పతనాన్ని వివిధ రకాలైనటువంటి మాటలతో ఆవిడ చెప్తూ ఇట్లా అంటోంది. సూర్యకాంతి ఎక్కడా, చీకటి ఎక్కడా అంటుంది. నువ్వెక్కడా, నా రామచంద్రమూర్తి ఎక్కడా అన్నట్లుగా చెప్తూ ఇక అక్షీసూచ్య ప్రముషి జిహ్వాయా దీక్షిచక్షురం రాఘవస్య ప్రియా భార్య యోనిగంతుం త్వమిచ్చసి. ఎవరు నువ్వు ఇష్టపడుతున్నావు అనుకుంటున్నావు? ఓ యొక్క రావణాసుర, నువ్వు నన్ను ఒక సూది కంటిని సూదితో కంటిని ఇట్లా తుడుచుకుంటే ఏమవుతుంది? కన్ను పోతుంది. అవునా కాదు? సూది మనతో కన్ను ఇట్లా తుడుచుకుంటే కన్ను పోతుంది. అలానే నువ్వు నన్ను స్వీకరించడం అనేది నీకు ఆపద తప్ప నీకు శ్రేయస్సు కలగదు అని చెప్పి రకరకాలుగా నా రామచంద్రమూర్తి ఎక్కడా, నువ్వెక్కడా అని రకరకాలుగా మాట్లాడుతుందట. అంటే ఆయన్ని కించపరచడం అంటే రామచంద్రమూర్తికి నీకు వ్యత్యాసమే లేదు, రాముడే నా భర్త, నువ్వు వెళ్ళిపోతావా లేదా అని బెదిరిస్తుంది, రకరకాలైన మాట్లాడుతుంది. ఎప్పుడైతే అట్లా బెదిరిస్తుందో వెంటనే రావణాసురుడు తన యొక్క స్వవృత్తాంతరంతా చెప్పాలని నిర్ణయించుకున్నట్ట. నువ్వేమిటో నీ రాముడు గొప్ప అనుకుంటున్నావు, నా గొప్పతనం ఏమిటో నీకు తెలుసా అని అనుకుంటున్నట్ట అని ఇట్లా చెప్తున్నాడు. భ్రాత వైశ్రవణస్యాహం సపత్న్యో వరవర్ణిని రావణో నామ భద్రంతే దశగ్రీవ ప్రతాపవాన్. నా యొక్క తండ్రి కుబేరుడు యొక్క తండ్రి అయినటువంటి నేను కుబేరుడు సవతి తల్లి పిల్లలు అంటున్నాడు. విశ్రవసు అని చెప్పి కుబేరుడు యొక్క తండ్రి రావణాసురుడు యొక్క తండ్రి ఒకడే, తల్లులు వేరు అని చెప్పి చెప్తున్నాడు. నా పేరు దశకంఠుడు అంటారు. అంటే 10 తలకాయలు ఉన్నాయి నాకు. తిరుగులేని పరాక్రమం కలిగిన వాడిని. నీకు మేలు కలుగుగాక, నన్ను భర్తగా తీసుకుంటే నీకు మేలు కలుగుగాక అంటున్నట్ట. యస్య దేవాసగంధర్వ పిశాచ పదగోరగాః విద్రవంతి భయాద్భీత మృత్యోరివ సదా ప్రజా. నన్ను ఎవరైతే చూస్తారో వాళ్ళందరికీ ముందే అమ్మో రావణాసురుడు అనగానే అందరూ కూడా ఇటువాడు పరిగెడుతూ ఉంటారు. ఏన వైశ్రవణో రాజా దిమాత్ర కారణాంతరే ద్వంద్వమాసీతి క్రోధ రణే విక్రమ్య నిర్జిత. నా సవతల్లి కుమారుడైనటువంటి కుబేరుడు ఒకసారి నాతో ద్వంద్వ యుద్ధం చేస్తే ఓడిపోయాడు. అంతటి వాడే ఓడిపోయాడు. కాబట్టి నీ యొక్క భర్త ఎంత, నేను కైలాసాన్ని మొత్తాన్ని నరవాహన రూపధారినై కైలాసాన్ని మొత్తాన్ని కూడా నా యొక్క శిరస్సును వెలుగుచుకున్నాను కైలాస పట్టణాన్ని. అప్పటి నుంచి పరమేశ్వరుడికి నరవాహనుడు అని పేరు వచ్చింది. ఆ నరవాహనుడు అని పేరు వచ్చింది ఎట్లా వచ్చింది? నా వల్లనే వచ్చింది అని చెప్తున్నట్ట. కాబట్టి నువ్వు హాయిగా నన్ను వివాహం చేసుకుని ఆనందంగా జీవించవచ్చు, నాకు ఉండేటువంటి ఐశ్వర్యాన్ని మొత్తాన్ని కూడా నేను నీకు ఇస్తానని చెప్పేట. ఎన్ని మాటలు చెప్పినా సీతాదేవి అంగీకరించలేదు. ఎప్పుడైతే అట్లా అంగీకరించట్లేదో వెంటనే రావణాసుడికి విపరీతమైన కోపం వస్తుందట. సీతాయా వచనం శ్రుత్వా దశగ్రీవ ప్రతాపవాన్ హస్తే హస్తం సమాహత్య చకార స్మహద్భవు. ఇట్లా చేయి నరుక్కున్నాడు. కోపం వస్తే ఏం చేస్తామో అటువంటి లక్షణాలన్నీ కూడా
ఆయన బయట పెట్టుకుంటున్నాడు. సీతాదేవి పట్ల వ్యామోహం తగ్గలేదనుకున్నాడు. ఆవిడ చెప్పినటువంటి మాటల వల్ల తనలో ఇంకా క్రోధం అధికమైపోయి సీతాదేవిని అపహరించాలి అని కోరుకుంటున్నాడు. అట్లా కోరుకునేటువంటి సమయంలో సీతాదేవిని ఏం చేసేట, వామేన సీతాం పద్మాక్షి మూర్ధజేషు కరేణుషః ఊర్ధ్వస్తు దక్షిణేనివ పరిచక్రాహ పాణిన. వెంటనే సీతాదేవిని ఏం చేశాడు, తన యొక్క వామ అంటే ఎడం చేతితో సీతాదేవికి జుట్టు పట్టుకున్నట్ట, కుడి చేతితో సీతాదేవికి పాదాలను పట్టుకుని ఇట్లా ఒళ్ళో ఇట్లా పెట్టేసుకున్నాడు. అంటే చేతుల మీద ఆమెను లేపేశాడు, చేతిలో పెట్టుకున్నాడు. తం దృష్ట్వా మృత్యు సంకాసం త్రీక్ష్ణదృష్టం మహాభుజం ప్రార్థవన్ గిరిశంకాసం భయాత్త వనదేవత. ఎప్పుడైతే అంత భీకరమైనటువంటి స్వరూపంతో స్వస్వరూప ప్రకాశాన్ని ప్రదర్శించేసి సీతాదేవిని అట్లా ఒకవైపు జుట్టు ఒకవైపు కాళ్ళు అట్లా పట్టుకొని తలని ఇట్లా చేతుల మీద పైకి లేపేశాడు తీసుకువెళ్ళడానికి. వనదేవతలందరూ భయపడిపోయారు. అమ్మో రావణాసురుడితో మనకొద్దు, మనం కొన్ని జరిగేటప్పుడు సాక్షిభూతంగా చూస్తూ ఉండాలి తప్ప శక్తి లేనప్పుడు వాటి జోలి మనం రావణాసురుడి జోలికి పోవద్దు అనుకున్నారట. వాళ్ళందరూ కూడా అట్లా చూస్తున్నారు. చూస్తూ 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 ఉండగానే ఆ రథం మీదకి తీసుకువెళ్ళిపోయాట. తీసుకువెళ్ళి ఒళ్ళో పడుకోబెట్టుకున్నాడు, ఎట్లా గట్టి పట్టుకున్నాడు ఒళ్ళు. సాగృహీత్వా విచక్రోష రావణేన యశస్విని రామేతి సీతా దుఃఖార్త రామం దూరగతం వనే. వెంటనే రామ 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 అని పెద్ద పెద్దగా కేకలు పెడుతుంది కదా సీతాదేవి. ఆ మాటలు రాముడు దాకా వినపట్టలేదు పాపం. తాన్ అకామాంసాకామార్త పన్నగేంద్ర వధూమివ వివేష్టమానం ఆదాయ ఉత్పపాతాత రావణ. ఆ ఒళ్ళోనే రావణాసుడు ఒళ్ళోనే ఎట్లా ఉందిగా గట్టి పట్టుకున్నాడుగా. ఆ రథం మీద కూర్చున్నాడు, కూర్చుని ఒళ్ళో ఇట్లా పడుకోబెట్టుకున్నాడు. ఎడం వైపు తల కుడి వైపు పాదాలు గట్టిగా పట్టుకున్నాడు. పట్టుకోగానే ఆవిడేమంటుంది, పాములాగా మెరుగలు తిరుగుతుంది. పిల్లవాడు దించుకుంటాడే స్కూల్కి పోమంటే కాకపోతుంటే పిల్లవాడు దించుకోవటం లేదు. అలా ఈవిడ కూడా ఆయన చేతిలోంచి వదిలించుకోవాలని చూస్తుందంటే పెనుగులాడుతుంది. ఆ ఈలోపే ఆకాశంలోకి ఆ యొక్క విమానం పైకి లేచిందట. లేచి పైకి వెళుతోంది. ఆ వెళుతూ ఉంటే అప్పుడు సీతాదేవికి లక్ష్మణుడు అన్న మాటలన్నీ గుర్తొస్తుంది. హా లక్ష్మణ మహాబాహో గురుచిత్త ప్రసాదక ప్రియ మానం నజానీషే రాక్షసాం అమర్షిణ. ఓ లక్ష్మణ, నువ్వు చెబుతూనే ఉన్నావా రాక్షస బలం అనేది అతి భయంకరమైంది అని చెప్పి నువ్వు జరిగింది ముందే ఊహించావు. నీ మాటలు నేను పట్టించుకోలేదు. ఇప్పుడు చూడు, ఆ రాముడితో పగబెట్టుకున్నటువంటి కరదోషాలు రాక్షసులందరినీ సంహరించడం వల్ల రాక్షసులందరూ మన మీద పగబెట్టుకుని నన్ను అపహరిస్తున్నారు అని చెప్తుందట. జీవితం సుఖమార్థంచ ధర్మహేతో పరిత్యజం ప్రియమాణాయ అధర్మేణ మాం రాఘవన పశ్యసి. కాబట్టి నేను చేసినటువంటి తప్పు ఏదైతే ఉన్నదో, ఎందుకంటే నిన్ను దూషించాను, భరతుణ్ణి దూషించాను, ఇన్ని దూషణలకు కారకురాలయ్యాను. కాబట్టి శరీరం ద్వారా కానీ వాక్కు ద్వారా కానీ మనస్సు ద్వారా కానీ ఏదైనా దూషణ చేస్తే దాని యొక్క గతిని అనుభవించి తీరవలసింది. కాబట్టి ఈ దుర్మార్గుడైనటువంటి రావణాసురుడు నన్ను ఈ విధంగా ఎత్తుకుపోతున్నాడు అంటుందట. నన్ను నామా వినీతానాం వినేతాసి పరంతప సదం విధం పాపం నత్వాం శాహి రావణం. కాబట్టి రావణుడు ఇక నన్ను ఉపేక్షించడు. ఎందుకంటే నేను చాలా రకాలైన మాటలు అన్నాను. ఈ రావణాసుడు పాప బుద్ధి కలిగిన, కాబట్టి ఈ పాప బుద్ధి కలిగినటువంటి రావణాసుడు చేతిలో నేను మరణించడం అనేది కాయ లక్ష్మణ నడుస్తుందగా. కాబట్టి ఇన్ని మాటలు చెప్తోంది. హంతేదానీ సకామస్తు కైకేయి సహబాంధవై ప్రియ అధర్మకామస్య ధర్మపత్ని యశస్వి. ఇన్ని మాటలు చెబుతూ మళ్ళీ కైకేయి తీసుకొచ్చింది. కైకేయికి ముందే తెలుసు ఇవన్నీ. ఈ విధంగా మన కష్టాలు పడాలని కైకేయి ఇట్లా మనని అరణ్యవాసానికి పంపించింది. ఇప్పుడు కైకేయికి వాళ్ళ బంధువులకి, అంటే ఆవిడ ఎవరైతే బాగా ప్రీతిగా ఉంటారో వాళ్ళందరికీ కూడా నా యొక్క అపహరణ జరగడం అనేది చాలా ప్రశాంతతని చేకూరుస్తుంది అంటుందట. అమంత్రయే జనస్థానే కర్ణికారాన్ సుపుష్పితాన్ క్షిప్రం రామాయ సశబ్దం సీతాం భరతి రావణ. కాబట్టి అక్కడ ఉండేటువంటి పుష్పాలన్నిటితో చెప్తుందట. ఎందుకంటే ఎవరు లేరు చెప్పుకోవడానికి. ఎవరితో చెప్తుంది? ఇంకా గన్నేరు చెట్ల కనపడుతున్నాడు. గన్నేరు చక్కటి పూలు కాసి గన్నేరు పూలని కనపడుతుంటే ఆ పూలతో చెప్తుందట, ఇదిగో ఈ రావణాసురుడు నన్ను ఎత్తుకుపోతున్నాడు. ఒక గన్నేరు పుష్పాల ద్వారా మీరు రాముడికి శీఘ్రంగా ఈ వార్తను తెలియజేయండి అంటుందట. హంస కారండలాకీర్ణం వందే గోదావరి నది క్షిప్రం రామాయ సత్వత్వం సీతాం హరతి రావణ. గోదావరి నదితో చెప్పుకుంటుందిగా, అమ్మా గోదావరి నువ్వే,
ఈ యొక్క వార్తని రామచంద్రమూర్తికి చేర్చాలి అని. దైవితాని చేయాన్యస్మిన్ వనే వివిధ పాదవే నమస్కరోమ్యహం తేభ్యం తేభ్యో భక్తుం శంశతమామృతాం. ఆ యొక్క వనదేవతలందరికీ కూడా చెప్తుంది.